సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవం గల దేవునికే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథమందు నిరీక్షణ, రెవల్యూషన్ ఆఫ్ హోప్ అనే ఈ శీర్షిక ద్వారా దేవుడు ప్రకటన గ్రంథంలో మన కొరకు రాయించినటువంటి అనేక ఆత్మీయ పాఠములను, గొప్ప సత్యములను మనకు బయలుపరుస్తున్నారు. ఈరోజు ప్రత్యేక రీతిలో సార్దీస్ సంఘం గురించి మనం నేర్చుకోబోతున్నాము. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు రాయబడినటువంటి ఈ వర్తమానంలో ఈ యొక్క సంఘము 5వ సంఘము. ఈ యొక్క సంఘం యొక్క పేరుకు అర్థము ఆనంద గీతం, సాంగ్ ఆఫ్ జాయ్. ఈ యొక్క సంఘం గురించి మనం నేర్చుకునే ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ యొక్క ప్రియ బిడ్డలముగా మీ యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యముకై మీకు వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు బోధించి మీ యొక్క లేఖనముల నుండి నిగూఢ సత్యములను, గొప్ప మర్మములను మాకు వెల్లడి చేసి మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరే మా అందరినీ బలపరచమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేక రీతిలో ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున పెట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సార్దీస్ అని ఈ యొక్క పేరుకు అర్థము ఆనంద గీతము అని మనం నేర్చుకుని ఉన్నాం. ఈ సంఘ సభ్యులు దేవుడు వారికి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యమును బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అత్యంత కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి దేవునికి ఆనంద గీతములు సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క సంఘము తుయతైరా సంఘం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అయితే ఈ యొక్క ప్రాంతంలో దీని గురించి గత కార్యక్రమంలో మరిన్ని విషయాలు, చరిత్రలో ఏ రీతిగా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందో మనం నేర్చుకుని ఉన్నాము. క్రీసస్ అనే రాజు ఈ యొక్క పట్టణాన్ని ఆ యొక్క కొండపేటు శిఖరం మీద కట్టినట్లుగా మనం చూసి ఉన్నాము. ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చాలా నిర్భయంగా, నిశ్చింతగా ఉన్నారు. వారికి ఉన్నటువంటి సమస్త సౌకర్యాలను బట్టి నిశ్చింతగా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఆయన చూస్తున్నప్పుడు అభినందించారు. కొన్ని విషయాలను బట్టి ఆయన బాధపడి వారిని ఖండించున్నారు. అయితే ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి లోపాలు ఏమిటో మనం చూడడం ద్వారా అవి మన జీవితాలకు ఏ రీతిగా వర్తిస్తున్నాయో మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 3:1. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. 7 నక్షత్రములను చేతగలిగినటువంటి, కుడి చేత పట్టుకున్నటువంటి ప్రభువు అంటే ఆయన విశ్వాసులను, ఆయన వార్తాహరులను, ఆయన సేవకులను ఆయన కుడి చేత పట్టుకున్నట్లుగా, భద్రపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రభువు ఈ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉన్నారు. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలు ఎలా ఉన్నాయంటే, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణంగా లేవు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దీని గురించి గత కార్యక్రమంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఈ యొక్క సంఘము జీవించుచున్నదన్న పేరున్నది కానీ అది మృతమైనదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏమిటి? ఎందుకు మృతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది? రిఫర్మేషన్ ద్వారా దేవుడు గొప్ప పునరుజ్జీవాన్ని సంఘంలోకి తీసుకొచ్చున్నారు. కానీ ఆ పునరుజ్జీవం బట్టి వచ్చినటువంటి సత్యాలను కలిగి జీవించడానికి బదులు ఆ సత్యాలు వారు విడిచిపెట్టి వారికి ఆత్మీయ స్థితిలో నీరు గారిపోయిన వారిగా అయిపోయారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటున్నారు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. దీని అర్థం ఏమిటంటే, క్రీస్తు శకము 1515 నుండి 1755 వరకు దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని సంఘంలోకి తీసుకొచ్చున్నారు. అనేక సత్యాలను దేవుడు పునరుద్ధరించి ఉన్నారు. అంటే ఈ సత్యాల గురించి మనం చూస్తే విశ్వాసం ద్వారా మాత్రమే, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుందనే సత్యము, అదే రీతిగా వాక్యము మాత్రమే మన విశ్వాసానికి ప్రామాణికమనే
ఈ సత్యము ఇవన్నీ కూడా పునరుద్ధరించబడిన తర్వాత ఈ వాక్యానుసారంగా జీవించవలసినటువంటి ఈ సంఘము, ఈ యొక్క సంఘము ఏ రీతిగా దిగజారిపోయింది అని మనం చూస్తే, క్రీస్తు శకము 1542 సంవత్సరం నుండి 1565 సంవత్సరం వరకు కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అనే ఈ యొక్క సంఘ సమావేశంలో పోప్ పాల్ ద థర్డ్ ఈయన ఏం చేశారంటే, ఈ యొక్క మత సంస్కర్తలు తీసుకొచ్చినటువంటి బోధనలు బట్టి దాన్ని ఎలా మనము ఎదుర్కోవాలి, ఈ యొక్క దిద్దుబాటు వలన అనేక మంది రోమా సంఘాన్ని విడిచిపెట్టేస్తున్నారు. రోమా సంఘానికి చావు దెబ్బ తగిలినట్లుగా అయింది. అయితే ఈ రోమా సంఘము నుండి చాలామంది బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ యొక్క సంఘాన్ని మరలా ఎలా పునరుద్ధరించుకోవాలని వారు ఏం చేశారంటే, వారు ఒక సమావేశంగా వారు చేరి ఉన్నారు, కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్. ఆ సమయంలో వచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, అక్కడ మనము వాక్యానుసారంగా మాత్రమే సంఘాలు నడిపించాలా, మన విశ్వాసానికి ప్రామాణికం వాక్యం మాత్రమేనా, లేక చర్చ్ ట్రెడిషన్ అంటే సంఘంలో ఉన్నటువంటి ఆ బోధలు, మన పితరులు బోధించినటువంటి సంఘ పద్ధతులు మనం పాటించాలా? అంటే చర్చ్ అండ్ ట్రెడిషన్, సాంప్రదాయము అండ్ స్క్రిప్చర్, అంటే ట్రెడిషన్ అండ్ స్క్రిప్చర్, సాంప్రదాయము వాక్యము, ఈ రెండు మనం కలిపి మనం వెళ్ళాలా, లేక వాక్యం మాత్రమే అని ఈ యొక్క దిద్దుబాటుకారులు చెప్తున్న రీతిగా వాక్యానుసారంగానే మనం ముందుకు వెళ్ళాలా అన్న విషయంలో చర్చ జరిగింది. ఆ చర్చిలో చాలా మంది ఆర్చ్ బిషప్స్, కార్డినల్స్, థియోలాజియన్స్ వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారు. చాలా కాలము ఈ యొక్క సమావేశాలు జరుగుతూ ఉండే. ఆ తర్వాత దాదాపు 22 సంవత్సరాలుగా ఈ యొక్క సమావేశాలు జరిగాయి 1542 నుంచి. అయితే ఈ ఒక సమావేశంలో ఆర్చ్ బిషప్ ఆఫ్ రెజియో ఆయన లేచి నిలబడి ఒక ప్రశ్న వేస్తున్నాడు. He stated that the church had two choices. They could base their belief on scripture alone, which meant they would have to keep the biblical Sabbath and worship on the seventh day, Saturday, or the church could build their belief on scripture and tradition and keep the first day of the week, Sunday. ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్నకు మనము వాక్యానుసారంగానే మాత్రం వెళ్ళాలంటే, వాక్యం ప్రకారంగా విశ్రాంతి దినము శనివారము దేవుడు ఏర్పాటు చేసింది. అయితే మనం వాక్యానుసారంగా మాత్రమే వెళ్ళాలనుకున్నట్లయితే మనమందరం కూడా విశ్రాంతి దినము శనివారం పాటించాలి. లేదా మనము వాక్యాన్ని సంఘ సాంప్రదాయాన్ని కూడా మనం పాటించాలనుకున్నట్లయితే క్రీస్తు శకము 321 సంవత్సరంలో మార్చి 7వ తారీఖున ఈ యొక్క కాన్స్టంటైన్ అనే చక్రవర్తి విశ్రాంతి దినమును శనివారం నుండి ఆదివారం మార్చేశాడు. సో అప్పటి నుండి ఆదివారం ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి మన సంఘము ఆదివారం ఆరాధనే ఇంతకాలంగా దాదాపు వారు క్రీస్తు శకము 321 సంవత్సరం నుండి దాదాపు ఒక 1200 సంవత్సరాలు వారు ఏ రీతిగా అయితే ఈ యొక్క ఆదివారం ఆరాధనే నడిపించుకుంటూ వస్తూ ఉన్నారో, ఇప్పుడు ఆ పద్ధతిని విడిచిపెట్టి విశ్రాంతి దినము శనివారం అని దాన్నే ఫాలో అవుదామా, లేదంటే సంఘ సాంప్రదాయాన్ని కూడా గౌరవిద్దామా అని ప్రశ్న వచ్చినప్పుడు వారంతా కూడా ఓటింగ్ తీసుకున్నారు. ఆ ఓటింగ్లో ఈ రీతిగా తేలింది. ఆ మేజర్ క్వశ్చన్ ఫర్ అస్ టుడే ఈజ్ ద కౌన్సిల్ ఓటెడ్ టు బేస్ దర్ బిలీఫ్ ఆన్ స్క్రిప్చర్ అండ్ ట్రెడిషన్. ఆ యొక్క కౌన్సిల్లో స్క్రిప్చరు, ట్రెడిషన్ అంటే వాక్యము, సాంప్రదాయము రెండూ కలిపి మనం వెళ్దామని దానికి ఓటేశారు. మనకు వస్తున్న ప్రశ్న, మన విశ్వాసం ఎక్కడుంది? మన విశ్వాసము ఏ రీతిగా మనం కట్టుకుంటున్నాం? మనము వాక్యానుసారంగా మాత్రమే వెళ్తున్నామా, లేక వాక్యము, లోకము, సాంప్రదాయము, లోక సాంప్రదాయము, సంఘ సాంప్రదాయం అని
దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నాం. యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను మీరు బోధించున్నారని. ప్రియ సంగమా, మనము వాక్యానుసారంగా మాత్రమే, మన పితరులు మత సంస్కర్తలు తీసుకొచ్చిన రీతిగా స్క్రిప్చర్ అండ్ స్క్రిప్చర్ అలోన్, దేవుని వాక్యానుసారంగా మాత్రమే మనము మన విశ్వాసాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. కానీ చాలామంది సంఘ సాంప్రదాయాన్ని వాక్యంతో కలగలిపి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధిస్తున్నారు. దేవుడు దానిని విస్మరిస్తున్నారు, అది మంచిది కాదని సెలవిస్తున్నారు. దేవుడు అంటున్నారు, ప్రకటన గ్రంథం 3:3 రెవల్యూషన్ చాప్టర్ 3:3, నీవేలాగు ఉపదేశం పొందుతువో ఎలాగు వింటువో జ్ఞాపకం చేసుకుని దాని గైకొనుచు మారు మనసు పొందుము. ఈ యొక్క సంఘము దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టడం చేత, వాక్యము మనల్ని బ్రతికించున్నది, వాక్యాన్ని విడిచిపెట్టడం చేత వారు ఆత్మీయంగా క్షీణించిపోయిన స్థితికి వచ్చినారు. మృతతుల్యమైనటువంటి బ్రతుకుతున్నామని పేరు ఉన్నది కానీ, జీవించున్నారనే పేరు ఉన్నది కానీ, వారు ఆత్మీయంగా మరణించిన వారుగా ఉన్నారు. అందుచేత దేవుడు అంటున్నారు, నేను ఇచ్చినటువంటి ఉపదేశమును, యేసు ప్రభువారు గాస్పెల్ కమిషన్లో ఏమిచ్చారు? మాథ్యూ చాప్టర్ 28:19, మత్తయి సువార్త 28:19 మనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు గో టీచ్ ఆల్ నేషన్స్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇచ్చిన ఉపదేశమును ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రకటించమని చెప్పి ఉన్నారు. అయితే మనము ఈ యొక్క సువార్తను ప్రకటించి ప్రజలను క్రీస్తు శిష్యులుగా చేయవలసిన బాధ్యత. కానీ ఆ ఉపదేశమును యేసుక్రీస్తు నుండి వచ్చినటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి వర్తమానాన్ని మనము కొనసాగిస్తున్నామా, దాన్ని కలిగి ఉన్నామా, లేక సంఘ సాంప్రదాయాలతో మన యొక్క వాక్యాన్ని కలగలిపి వాక్యంను విస్మరిస్తూ లోకంతో కలిసిపోతున్నామా? ప్రియులారా, దేవుడు అంటున్నారు, నీవు ఎలాగూ ఉపదేశం పొందుతువో ఎలాగు వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందమని సెలవిస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 మనం చూస్తే, హీబ్రూస్ చాప్టర్ 13:7, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉండిన వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసం అనుసరించడి. దేవుడు ఏమంటున్నారంటే, అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు దేవుని వాక్యమును బోధిస్తున్నటువంటి మీ యొక్క నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమంటున్నారు. వారు చెప్తున్నటువంటి ఈ యొక్క ఉపదేశమును, వాక్యమును మీరు శ్రద్ధగా ఆలకించి, అపోస్తలుడైన పౌలు గారు బోధించినటువంటి బోధలు వాక్యానుసారంగా ఉన్నవో లేదో అని ఆ బెరయా సంఘ సభ్యులు ఏ రీతిగా అయితే వాక్యంతో సరిచూసుకుని ఉన్నారో, ప్రతి విశ్వాసి కూడా మనము వాక్యాన్ని సరిచూసుకుంటూ ఆ బోధిస్తున్న బోధకుల వాక్యము ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యంతో అది కరెక్ట్గా ఉందో లేదో మనం చూసుకుని దాన్ని బోధిస్తూ దాని ప్రకారంగా జీవించాలి. అదే రీతిగా మనకు దేవుని వాక్యం బోధించినటువంటి మన యొక్క ఆత్మీయ నాయకులను, దేవుని యొక్క సేవకులను మనము జ్ఞాపకం చేసుకొనచ్చు. వారి విశ్వాసమును, వారు ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశ్వాసులు తరతరాలుగా ఏ రీతిగా అయితే సత్యం కొరకు నిలబడి ఉన్నారో, సత్యము కొరకు నిలబడిన వారంగా మనం ఉండాలి. ప్రకటన గ్రంథము 3:3 మనం చూస్తే, రెవల్యూషన్ చాప్టర్ 3:3 దేవుడు అంటున్నారు, నీవు జాగరూకుడవై ఉన్న ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడిని నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. ఈ యొక్క సార్దీస్ పట్టణము కొండపేటు మీద కట్టబడిందని మనం నేర్చుకుని ఉన్నాం. అయితే అది ఎలా పట్టబడింది? ఎవరు కూడా దాన్ని చాలా కాలం పాటు దాన్ని చేజిక్కించుకోలేకపోయారు. కారణం ఏంటంటే అది అంత ఎత్తైన శిఖరం మీద కట్టబడింది. ఎవరైనా శత్రువులు వస్తున్నట్లయితే వారి మీదకి వారు ఆ పైనుండి బాణాలు వేసేవారు, లేదా వేడి నీళ్లు కాసి అందులో పైనుంచి వేస్తుంటే ఆ యొక్క ఒకే మార్గం గుండా రావాలేమో, శత్రువులు అందరూ కూడా కాళ్ళు చేతులు కాలిపోయి పరుగులెట్టేవారు. అటువంటి పరిస్థితి, ఎవరు కూడా ఆ పట్టణం జయించలేకపోయారు. కానీ ఒక రాత్రికాల సమయంలో క్రీస్తు పూర్వము 547 సంవత్సరంలో కోరెష్ యొక్క సైనికుడు అయినటువంటి ఒక సైనికుడు ఆ యొక్క పట్టణ ప్రాకారాన్ని ఎక్కి ఆ యొక్క ద్వారాలను తెరిచేశాడు. అది ఎలా జరిగింది అంటే, ఆ సమయంలో ఈ యొక్క పట్టణస్థులందరూ కూడా నిశ్చింతగా, నిర్భయంగా, హాయిగా నిద్రపోయారు. ఆ సమయంలో వారి యొక్క పట్టణం పట్టబడింది. దేవుడు అంటున్నారు, మీరు మెలకుగా ఉండకపోయినట్లయితే, యూ షుడ్ బి వాచ్ఫుల్. మెలకుగా ఉండకపోయినట్లయితే
నేను మీరు అనుకున్న గడియలో అకస్మాత్తుగా వస్తాను, మీరు సిద్ధంగా ఉండండి, మెలకుగా ఉండండి అని దేవుడు సెలవిస్తున్నారు. ప్రకటన గ్రంథము 16:15 మనం చూస్తే, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగుండి తన వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు. దేవుడు ఏమంటున్నారంటే మెలకుగుండి వస్త్రం కాపాడుకోమంటున్నారు. కారణం ఏంటంటే రోమా సైనికులు ఎవరైనా రాత్రికాల సమయంలో కాపు కాస్తున్నప్పుడు ఆ యొక్క భద్రతా దళాలుగా వారు ఆ యొక్క ఆ కోటను కాస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఒకవేళ అధికారి వచ్చి చూస్తే ఈ యొక్క సైనికుడు కనుక నిద్రపోయినట్లయితే ఏం చేసేవారంటే వారిని ఉదయకాల సమయంలో వారి బట్టలు విప్పించి వస్త్రాలు లేకుండా పంపించేవారు. అది ఎంతో సిగ్గుకరం, అవమానకరం. కానీ దేవుడు అంటున్నారు, నీ వస్త్రాన్ని కాపాడుకోవాలంటే మెలకుగా ఉండాలి. ఆత్మీయ స్థితిలో సాతానుడు ఎవరిని ఎప్పుడు మృంగుదునా అని గర్జించి సింహం వలె తిరుగులాడుతున్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ స్థితిని దిగజారిపోకుండా చూసుకోవాలి. దేవుడు ఇక్కడ నేను దొంగ వలె వచ్చున్నా అనే మాటకు అర్థం ఏంటంటే మీరు అనుకోనని గడియలో దేవుడు వస్తానని చెబుతున్నారు. అంతేకాని దేవుడు రహస్యంగా వస్తారని కాదు దాని భావం. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1:7 మనం చూసినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 1:7, ఇదిగో ఆయన మేఘారూఢే వచ్చినాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నప్పుడు ప్రతి నేత్రం ఆయన చూడబోతున్నారు. కాబట్టి అది రహస్య రాకడ కాదు, అందరికీ కనిపించేది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4:16 మనం చూస్తే 1 Thessalonians chapter 4:16, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అనే మాటను మనం చూస్తున్నాం. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో ప్రభు వస్తున్నప్పుడు అది అందరికీ వినిపించే సంఘటన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రాకడ అందరికి కూడా కనిపించేది, వినిపించే రాకడ. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మీరు అనుకున్న గడియలో నేను వస్తానని చెప్తున్నారు. అయితే మన వస్త్రాన్ని కాపాడుకోమంటున్నారు. మన వస్త్రములు మలినం కాకుండా కాపాడుకోమంటున్నారు. ఎలా అంటే తామర పువ్వును మనం చూసినట్లయితే తామర పువ్వు అది బురదలోనే పెరుగుతుంది, కానీ బురద తనకు అంటుకోకుండా చాలా స్వచ్ఛంగా భద్రతతో ఉంటుంది. అది బురద ఒకవేళ దాని మీదకి రావడానికి దాని ఆకుల మీద కానీ దాని యొక్క ఆ పువ్వు మీద కానీ వస్తుంటే అది వెంటనే జారిపోతుంది. బురదలో ఉన్నప్పటికీ అది స్వచ్ఛంగా ఉంటుంది. మనం కూడా ఈ లోకము మలినమైనటువంటి లోకంలో, పాప లోకంలో జీవిస్తున్నప్పటికీ ప్రభు కొరకు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. ప్రకటన గ్రంథం 3:4 రెవల్యూషన్ చాప్టర్ 3:4, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవుడు చెప్తున్నటువంటి ఈ యొక్క గొప్ప మాటను మనము గమనించినట్లయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు కొందరు నీలో ఉన్నారు, సార్దీసులో ఉన్నారు. కారణం ఏంటంటే వారి ఆత్మీయ వస్త్రమును, రక్షణ వస్త్రమును వారు కాపాడుకున్నారని. ప్రియ సహోదరి, ఈ లోకం మాలిన్యం అంటుకోకుండా మనం పరిశుద్ధులుగా నిష్కలంకులుగా జీవించాలని, నిష్కల్మషమైనటువంటి మనసుతో మనం ఉండాలని దేవుడు కోరుతున్నారు. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆ రీతిగా చేస్తే యేసుప్రభువు అంటున్నారు, వారు తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు అన్నారు. తెల్లని వస్త్రములు గురించి మనం చూస్తే అపోస్తలుల కార్యంలో 1:10 యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో ఆఖరిగా గాస్పెల్ కమిషన్ ఇచ్చి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు అక్కడ శిష్యులు ఆయన్ని తేరు చూస్తూ ఉన్నారు. ఆయన మరొకసారి కనబడితే బాగుండని చూస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణం అయిపోయారు. ఆ సమయంలో ఇద్దరు మనుషుల రూపంలో దేవదూతలు అక్కడ వారికి కనబడ్డారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే అపోస్తలుల కార్యములు 1:10 యాక్ట్స్ చాప్టర్ 1:10, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండ్రి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి. ఇక్కడ దూతలు తెల్లని వస్త్రములతో వీరు కనిపించినారు. పరలోకంలో దేవుని యొక్క పరిశుద్ధులకు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉంటారని లేఖనం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 19:8 మనం చూసినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 19:8, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క రక్షణ వస్త్రమును మనకు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన నీతి వస్త్రమును మనకు కప్పి ఉన్నారు. ఆ యొక్క నీతి వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన బిడ్డలకు
మహిమ శరీరాలను అనుగ్రహిస్తున్నారు, మహిమ వస్త్రాలను అనుగ్రహిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు తెల్లని వస్త్రాలు ధరించుకొని మీరు నాతో సంచరించదురని చెప్పిన మాట ప్రకారంగా దేవుని సేవకులుగా, విశ్వాసులుగా చాలాసార్లు మనం అందరం కూడా మందిరానికి వెళ్తున్నప్పుడు తెల్లని బట్టలు వేసుకుని వెళ్తున్నాం. చాలా సంతోషం. తెల్లని బట్టలు వేసుకోవడం మంచిదే. అయితే మన హృదయాంతరంగాలు ఎలా ఉంటున్నాయి? మన హృదయం ఎలా ఉంటుంది? పైకి తెల్లని బట్టలు వేసుకుంటున్నాం కానీ మన హృదయము కల్మషంతో నింపబడుతున్నట్లయితే, ఈ లోకంలో ఉన్నటువంటి పాప రుగ్మతలతో నింపబడుతున్నట్లయితే, దేవుడు అంటున్నారు, శాస్త్రులు పరిశీలన చూసి వారు సున్నము కుట్టిన సమాధులు పోలి ఉన్నారన్నారు. అంటే పైకి సున్నం కుట్టిన సమాధి ఎలా ఉంటుంది? చక్కగా తెల్లగా కనబడుతుంది, కానీ లోపలంతా కూడా ఎముకలు, కుళ్ళు ఉంటుంది. మన హృదయాలు కూడా ఆ రీతిగా ఉండకూడదని పైకి తెల్లని వస్త్రాలు ధరించుకుంటే సరిపోదు, మన ఆత్మీయ స్థితి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. ప్రకటన గ్రంథం 3:5 రెవల్యూషన్ చాప్టర్ 3:5 జయించువాడు తెల్లని వస్త్రమును ధరించుకున్నాను, జీవ గ్రంథంలో ఉండి అతని పేరంత మాత్రం తుడిపెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు, జయించువాణిని తెల్లని వస్త్రం ధరించుకొని నాతో సంచరిస్తాడు. అదే రీతిగా జయించువాడు ఆ రీతిగా తెల్లని వస్త్రం ధరించుకుని నాతో సంచరిస్తాడని చెబుతున్న ప్రభువు జీవగ్రంథంలో ఉన్న అతని పేరు ఏమాత్రం తుడిచిపెట్టనని దేవుడు సెలవిస్తున్నారు. జీవగ్రంథము అంటే ఏమిటంటే రెవల్యూషన్ చాప్టర్ 13:8 ప్రకటన గ్రంథము 13:8 మనం చూస్తే, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు, ఇక్కడ జీవగ్రంథం గురించి మనం చూస్తున్నాం. ఆ జీవగ్రంథంలో మన పేర్లు యేసుక్రీస్తు ప్రభువారు వ్రాయించి ఉన్నారు మన బాప్తిసం తీసుకున్నప్పుడు. అయితే ఆ పేరు తుడిచిపెట్టబడే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. కాబట్టి తుడిచిపెట్టబడకూడదంటే మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నారు. ప్రియ సహోదరుడు, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో రాని ఉన్నారు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో నీవు నేను ఉండాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రెవల్యూషన్ చాప్టర్ 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి చూచుకుని అప్పుడు జీవగ్రంథంలో విప్పబడను, మరియు జీవగ్రంథం వేరొక గ్రంథం విప్పబడిన అనే మాటను మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తీర్పు తీర్చనన్నారు. ఆ తీర్పులో మన యొక్క పేర్లు జీవగ్రంథంలో ఉన్నట్లయితే, ఆ గొర్రెపిల్ల వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో మన పేర్లు ఉన్నట్లయితే వీ విల్ బీ ఇన్ హెవెన్. మనం పరలోకంలో ఉండాలంటే ప్రభువు మాట ప్రకారంగా జీవించాలి. ప్రకటన 3:6 రెవల్యూషన్ చాప్టర్ 3:6 చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటను మనం విందాము, ఆయన చిత్తానుసారంగా జీవిద్దాము. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు కలుగు చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, సర్వాధికారి, ఈ ప్రకటన గ్రంథమందు నిరీక్షణ అనే ఈ యొక్క వర్తమానాల శీర్షిక ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నందుకు మీకు వందనాలు. మా జీవితాలను మీ రాజ్యం కొరకు సిద్ధపరచుకుంటూ అనేక మందిని సిద్ధపరచేవారుగా మా యొక్క వస్త్రమును, రక్షణ వస్త్రము కాపాడుకుని మీకు మహిమకరంగా జీవించే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభుని అతి త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు నామపేట మిక్కిలి వినయపూర్వకంగా వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ యొక్క వర్తమానాలను క్రమం తప్పకుండా వీక్షిస్తున్నందుకు నేను మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు చూస్తుండండి. దేవుని కొరకు మీ కుటుంబాలను, మీ సంఘాలను సిద్ధపరచుకోవాలని కోరుతున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ us. ఆమేన్.